హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్ కంట్రీ దవా సిటీలో ఇడెన్ నేచర్ పార్క్ పార్ట్ 5 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఈ వీడియోలు చూడని వారు నా ఛానల్‌కి వెళ్లి విజిట్ చేయండి. అన్ని వీడియోలు పార్ట్ వైస్‌గా అప్లోడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు రెస్టారెంట్‌లోకి రావడం జరిగింది. రెస్టారెంట్ పేరు విస్తా రెస్టారెంట్ అండి. ఇది ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ అన్నమాట. చాలా బాగుంటుంది ఫుడ్ అనేది. అలాగే ఈ ప్లేయింగ్ ఏరియా అనేది ఉంది కిడ్స్‌కి. అలాగే పెద్దవాళ్ళు కూడా ప్లేయింగ్ ఏరియా ఉందండి. ఇక్కడ ఫుట్‌బాల్, టెన్నిస్ అలా డిఫరెంట్ గేమ్స్‌కి కోర్ట్ కూడా అవైలబుల్‌గా ఉంది. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా! అదనేది ఫిషింగ్ ఏరియా అన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో మీకు దగ్గరగా వీడియో చూపిస్తాను. అలాగే చూడండి, ఇదంతా ఒక పార్టీ ఏరియా అన్నమాట. మనం ఏదైనా అకేషన్ జరుపుకోవడానికి కానీ, పార్టీ జరుపుకోవడానికి కానీ మనకి ఇంత ఓపెన్ ఏరియా, అలాగే ఒక స్టేజ్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లే ఏరియా ఉందండి. చాలా బాగుంది. అలాగే మీకు ఇక్కడ క్లైమేట్ అనేది ఒక 1 అవర్ కూల్‌గా ఉంటే 1 అవర్ సన్నీగా ఉంటుంది. అంటే ఎప్పుడు క్లైమేట్ అనేది స్టేబుల్‌గా ఉండదనమాట. ఎందుకంటే ఇదంతా కొండ ప్రాంతము. అలాగే పెద్ద పెద్ద ఎత్తాటి చెట్లు ఉండడం వల్ల మనకి క్లైమేట్ అనేది డిఫరెంట్‌గా ఉందనమాట. ఇప్పుడైతే ఇంత ఎండగా ఉన్నప్పటికీ కూడా చాలా చల్లటి గాలి అనేది వస్తుంది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే ఈ ఏరియా అంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. ఎంతో సింపుల్‌గాను, అలాగే పిల్లలకి ఆడుకోవడానికి కానీ, టైమ్ పాస్ చేయడానికి కానీ చాలా గేమ్స్ ఉన్నాయి. ఇదంతా పిల్లలకి ప్లే ఏరియా అన్నమాట. అలాగే ఈ రెస్టారెంట్‌లో మనకి ఫుడ్ అనేది ఎలా పెట్టారు, ఎలాంటి ఫుడ్ మేము తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ సింబల్‌ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. చూడండి, ఇదంతా ఓపెన్ కిచెన్ అన్నమాట. వీళ్ళు ఏం ప్రిపేర్ చేస్తున్నారో మన ముందే ప్రిపేర్ చేస్తారు. అలాగే వీళ్ళు సర్వ్ చేస్తారనమాట. నేను నెక్స్ట్ పార్ట్ 6 వీడియోలో ఎలాంటి ఫుడ్ మేము తీసుకున్నాము, అది ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి ఫుడ్ పెట్టారో పార్ట్ 6 వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.